49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి రాబోయే అన్ని ఎన్నికల్లో తమ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభని నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తుంది. ఇక మొన్నటి వరకు కొంత మౌనంగా ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఎట్టకేలకు నోరు విప్పారు. ఈ సందర్భంగా ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని తెలిపారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో హస్తం పార్టీ నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, వారికి ప్రభుత్వ అధికారులు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా పార్టీ వాల్ పెయింటింగ్స్ అలాగే గోడలకు అతికించిన పోస్టర్స్ని కుట్రపూరితంగా తొలగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను చింపేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయాలని బాల్క సుమన్ నిలదీశారు. మీరిచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజానికం మీకు మంత్రి పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు వడ్డీ లేని 15 లక్షల రుణం ఇస్తామని నమ్మించి వారి ఓట్లు పొందారని, వారికి ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. 15,000 రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ, ఐటీ మినహాయింపు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, 18 ఏళ్ల యువతులకు స్కూటీ ఇస్తామని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేశారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుందని, అధికారులు కూడా ప్రభుత్వంలో ఉన్న నాయకులకు తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు అరెస్ట్ చేసి గంటల తరబడి స్టేషన్లలో కూర్చోబెడుతున్నారని, అది పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని తెలంగాణ పోలీసు అధికారులకు ఈ సందర్భంగా బాల్క సుమన్ గుర్తు చేశారు. మరో 3.5 ఏళ్లలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసునని ఈ సందర్భంగా బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్కు తగిన శాస్తి చేస్తారని బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్లో చేరిన మా బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్కు రాష్ట్రంలో ఎంత బలంగా ఉందో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఓటమి పాలవుతామనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 27న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభని విజయవంతం చేయాలని బాల్క సుమన్ ఈ సందర్భంగా కోరారు. ఇదిలా ఉంటే చాలా రోజుల నుండి పార్టీలో సైలెంట్గా ఉన్న బాల్క సుమన్ మళ్ళీ యాక్టివ్ అయ్యారని, ఈ పరిణామం పార్టీ బలోపేతానికి చాలా దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.